నమస్కారం. అసలు ఈరోజు ఈ సమయంలో ఈ వీడియో మీ కళ్ల ముందుకు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ఇది ఏదో యాదృచ్ఛికంగానో లేక యూట్యూబ్ అల్గారిథం వల్లో మీ దగ్గరకు రాలేదు. ఇది ఆ పైనున్న ఆ దైవం సంకల్పం. ఎవరైతే నిజంగా దేవుడిని నమ్ముతారో, ఎవరైతే ధర్మంగా బతుకుతారో వాళ్లకు మాత్రమే ఇలాంటి మంచి విషయాలు చేరతాయి. అంటే మీరు ఆ దైవానికి ఎంతో ఇష్టమైనవారు అని అర్థం. మీ మనసు ఎంత గొప్పదో నాకు తెలుసు. ఎన్నో కష్టాలు వచ్చినా, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అంతా ఆ దేవుడి దయ అని నమ్మే గొప్ప వ్యక్తిత్వమీది. అందుకే మీకు చెబుతున్నాను, 2025లో మీరు పడిన బాధలు చాలు, కష్టాలు చాలు. 2026లో మీకు అంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఓర్పు ఉన్నవాళ్లని దేవుడు పరీక్షిస్తాడు, కాని ఖచ్చితంగా గెలిపిస్తాడు. మీరు ఇప్పటివరకు చూపించిన ఓర్పే 2026లో మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక మన ఈ భక్తి ఛానల్ని మీలో ఒక సొంత మనిషిలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కేవలం సబ్స్క్రైబర్స్ కాదు, మన ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులు. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నన్ను ఇంకా మంచి వీడియోలు చేయడానికి, ఇంకొంతమంది భక్తులకు ఈ ధర్మాన్ని చేరవేయడానికి నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. మీ సపోర్ట్ లేనిదే నేను ఏమీ లేను. నా ఛానల్ని చూస్తున్న వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, ఇంకా చేసుకోబోతున్న వారికి అందరికీ 2026లో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని నేను ప్రతిరోజూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీకు, మీ కుటుంబానికి అంతా శుభమే కలుగుతుంది. ఈ వీడియో చూస్తున్నవారు 2026లో మీకు ఏం కావాలో ఆ దేవుడి పైన భారం వేసి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ అని రాయండి. మన అందరి ప్రార్థన ఆ దేవుడికి చేరుతుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మంచిని పంచడం కూడా దేవుడి సేవే. ఇంకా మంచి భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంత్యః.